పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఎప్పటికప్పుడు మనం ఈ మౌలికమైన ప్రశ్నలకు రావాలి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని తెలుసుకోవాలి మనం. దానికి సమాధానం ఏమొస్తుందంటే ఒక గొప్ప స్టేట్మెంట్. మనిషికి చావు తప్పనిసరి. అందరూ చూస్తున్నారు చావు ఎక్కడ ప్రతి చోట ఉందని చెప్పేసి, కానీ అందరూ మర్చిపోతున్నారు చావు గురించి. అదే అనాధ్యాత్మికత. యక్ష ప్రశ్నలలో యుధిష్ఠిరుని అడుగుతాడు యక్షుడు, నాయన ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటి అని చెప్పేసి. అప్పుడు ధర్మరాజు ఇమీడియట్గా సమాధానం ఇస్తాడు, తన చుట్టుపక్కల వాళ్ళందరూ చచ్చిపోతున్నా కూడాను నేను మటుకు చావని అనుకుంటాడే, అలా జీవిస్తుంటాడే, అదే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం. ఆ మౌలికమైన సత్యాన్ని మర్చిపోవడమే అనాధ్యాత్మికత, ప్రాపంచికత, అజ్ఞానము. మౌలిక సత్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవడమే జ్ఞానము, సుజ్ఞానము. ఏమిటా మౌలిక సత్యము? అందరూ చనిపోయేవాళ్ళే. మన తల్లిదండ్రులు చనిపోయారు, మనము చనిపోతాము, మన పిల్లలు చనిపోతారు. తప్పనిసరి అది. అందులో ఏమాత్రం కూడాను సంశయం లేదు, ఎవరికీ లేదు, అందరికీ తెలుసు అది. మన పూర్వీకులు చనిపోయారు, మన తల్లిదండ్రులు చనిపోయారు, మనము చనిపోతున్నాము, మన పిల్లలు కూడా చనిపోతారు. ఇది అందరికీ సువిదితమైన విషయమే. అది తెలిసినా కూడాను దాన్ని పక్కన పెట్టి జీవిస్తుంటారే, అదే ప్రాపంచికత. ప్రాపంచికతని దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఆధ్యాత్మికత అన్నది ధైర్యాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. ప్రాపంచికత అధైర్యాన్ని, దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఆధ్యాత్మికత ధైర్యాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? సత్యంలో జీవించడం. ఒకానొక గొప్ప సత్యం ఏంటంటే అన్నీ చచ్చిపోతున్నాయి, చచ్చిపోయాయి, చచ్చిపోతున్నాయి, చచ్చిపోతాయి. నా ముక్కు పచ్చదారకుండా 10 ఏళ్ళ కుర్రాడు వాడు ఎందుకు చచ్చిపోయాడు అని ఏడుస్తుంటారు. నాకు లేక లేక కలిగిన పిల్లాడు ఎందుకు చచ్చిపోయాడు, దేవుడు ఎక్కడున్నాడు అసలు అనుకుంటారు. ఎంతటి మూర్ఖతో! ప్రతి ఒక్కళ్ళు కూడాను లోకంలో ఎక్కడ లేని కష్టాలు తమకే వచ్చాయని అనుకుంటుంటారు. ఇది ఒక గొప్ప మూర్ఖత. అందరికన్నా ఎక్కువ కష్టాలు మనకే వచ్చాయని అనుకోవడమే గొప్ప అసత్యం. మన పక్కింటి వాళ్ళకి మనకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి. ఆ పక్కింటి వాడికి ఈ పక్కింటి వాడికన్నా ఇంకా ఎక్కువ కష్టాలు ఉన్నాయి. వాళ్ళు హాయిగా బతకగలుగుతున్నప్పుడు మనం ఎందుకు బతకటం లేము?
వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా హాయిగా బతుకుతున్నారంటే వాళ్ళు సత్యంతో జీవిస్తున్నారు కనుక. మనకి వాళ్ళకి కంపేర్ చేసుకుంటే మనకి కొద్ది కష్టాలు ఉన్నా మనం దుఃఖంగా ఎందుకు జీవిస్తున్నామంటే మనకి అసత్యంతో జీవిస్తున్నాం కనుక. ఏమిటో అసత్యము? అందరికన్నా ఎక్కువ కష్టాలు నేనే పడుతున్నానని చెప్పేసి ప్రతి ఒక్కడు అదే అనుకుంటాడు. అది ఒక మహా అసత్యం. ప్రతి ఒక్కడు నాకు చావు రాదు అనుకుంటున్నాడు. అది ఒక మహా అసత్యం. అందరికీ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో చెప్పలేము. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఆధ్యాత్మిక సత్యాల్లో జీవించడం, సత్యంలో జీవించడం. ప్రాపంచికత అంటే సత్యంలో జీవించకపోవడం, సత్యాన్ని పక్కన పెట్టడం, సత్యాన్ని విస్మరించడం. ఇంకొక సత్యం ఏంటంటే ఇప్పటిదాకా తెలుసుకున్న సత్యాన్ని మనం ఏమంటున్నామంటే భగవద్గీత ప్రకారం జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య హి ధ్రువో మృత్యు. చావు అనేది పుట్టుకతోనే తథ్యము. నీకు పిల్లాడు పెట్టాడంటే వాడు వెంటనే చచ్చిపోతాడు కూడా. పుట్టుకతోనే చావుని ఫిక్స్ అయిపోయి ఉంటుంది అక్కడ. అది పుట్టింది అంటే చావాల్సిందే. దీన్నే గొప్ప శ్లోకంలో చెప్పారు భగవద్గీతలో, జాతస్య హి ధ్రువో మృత్యు. అది మనం మర్చిపోతాం. మా వాడు పుట్టాడు కానీ వాడు ఎప్పుడు చావడు అనుకుంటాం. మనం ఆ విధంగా ప్రణాళికలు వేసుకుంటూ జీవిస్తాం. ఏదో ఒక రోజు చావు వచ్చేస్తుంది, అప్పుడు నీ ప్రణాళికలన్నీ తారుమారయ్యి. నీ ఇలా అనుకోలేదు కానీ అలా ఎందుకైందో అని ఏడుస్తుంటాడు. మొట్టమంచి ట్రైనింగ్ ఉండాలి. పుట్టింది చచ్చిపోతుంది అయినా అని చెప్పడం. చావక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు. ఇది ఒక సత్యం. ఏ సత్యాన్ని విస్మరించినా కూడాను నీకు దుఃఖం తప్పదు. సత్యాన్ని ఎప్పుడు స్మృతి పదంలో ఉంచుకోవడమే జ్ఞానము. ఆ జ్ఞానం దుఃఖం నుంచి నిన్ను బయటపడేస్తుంది. జ్ఞానాన్ముక్తి. ఇంకొక సత్యం ఏంటి అంటే ధ్రువం జన్మ మృతస్య చ. నువ్వు చనిపోతుంది అనుకున్నావు, అది చనిపోయింది మళ్ళీ పుడుతుంది. ఇది గొప్ప సత్యం. అది మర్చిపోతున్నారు అందరూ. మొట్టమొదటి గుర్తున్నారు, రెండవది మర్చిపోతున్నారు. శ్లోకంలో సగం అర్థమైంది, సగం అర్థం కావట్లేదు. సగం మీద మనకి నమ్మకాలు లేవు. ధ్రువం జన్మ మృతస్య చ అంటే చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు. ధ్రువం. ఆత్మకి చావు అన్నది లేదు. ఆత్మ మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుంది. నువ్వు చనిపోయాడు అనుకుంటున్నావు, నీ కుర్రాడు వాడు మళ్ళీ పుడతాడు. ఇంకో చోట, ఇంకో దేశంలో, ఇంకో పరిస్థితిలో, ఇంకొక కుటుంబంలో. ఈ రెండవ పాదాన్ని ఏమంటారంటే అసలైన ఆధ్యాత్మికత. ధ్రువం జన్మ మృతస్య చ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితుం అర్హసి. పుట్టింది చావక తప్పదు, చచ్చింది మళ్ళీ పుట్టక తప్పదు. దేనికైతే నివారణ ఉపయోగం లేదో
దానికోసం ఎందుకు చేస్తున్నావు నాయన అంటాడు. ఈ శ్లోకం మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం, ఆధ్యాత్మిక ఫౌండేషన్. మనం ఆధ్యాత్మికత జీవిస్తున్నామంటే మందిరాలు కట్టి, గోపురాలు కట్టి, మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి, పొల్లు దండాలు చేస్తే అది కాదు ఆధ్యాత్మికత. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే సత్యాలను ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉండడం, స్మరించుకుంటూ ఉండడం, మరుపులోకి రానియకుండా ఉండడం సత్యాలను. జాతస్య హి ధ్రువో మృత్యు, ఇది ప్రాపంచిక సత్యం, అందరికీ తెలుసు. పుట్టింది చచ్చిపోక తప్పదని చెప్పేసి, ఇది తెలుసుకోవడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు, అందరికీ సువిదితమే ఇది. ఆ రెండవ పాదమే ధ్రువం జన్మ మృతస్య అనేది అసలైన ఆధ్యాత్మిక సత్యము. అక్కడ నీకు నమ్మకం ఉండాలి, ఆ గ్రంథాల మీద, ఆ వేదాల మీద, ఆ ఉపనిషత్తుల మీద, ఆ ఋషుల వాక్యాల పట్ల, ఆ యోగుల అనుభవాల పట్ల. నువ్వు యోగివి కాలేదు, నువ్వు ఋషివి కాలేదు, కానీ వాళ్ళు ఋషులు అయ్యారు కదా, మరి మళ్ళీ వాళ్ళ మాట నువ్వు వినాలి కదా. నీకు వంట రాదయ్యా, వంట చేసిన వాడు చేస్తే నువ్వు తినాలా వద్దా? ఎవడు బాగా వంట చేస్తాడో వాడి వంట తినాలా వద్దా మనం? నీకు సంగీతం రాదు, నీ నోట్లోంచి గొంతుకులోంచి అన్ని అపస్వరాలు వస్తున్నాయి, కానీ ఒక మంగళపని బాలమురళీకృష్ణ దగ్గర నుంచి మనం వినాలా వద్దా? లతా మంగేష్కర్ నుంచి. నువ్వు బాగా పాడలేవు, కానీ వాళ్ళు బాగా పడుతున్నాడు కదా. నువ్వు ఋషి కాలేదు, నువ్వు యోగి కాలేదు, కానీ వాళ్ళు అయ్యారు కదా ఋషులు. మరి వాళ్ళ మాటలు వినాలి కదా, వాళ్ళ సంగీతం వినాలి కదా, వాళ్ళ భోజనం నువ్వు తినాలి కదా. వాళ్ళు చేసిన భోజనం నేనేలా తింటాను, నా చేతితో నేను చేసుకోవాలనుకుంటే నీ కర్మ అది. దానికన్నా మించిన మూర్ఖత లేదు. ఉపనిషత్తులు చెప్తే, వేదాలు చెప్తే నేను నమ్మాలి ఏమిటి? యేసు ప్రభు చెప్తే నేను నమ్మాలేంటి, నాకేం పని అని అనుకున్నావు అనుకో, నీ అంత మూర్ఖుడు ఒకడు లేడు. మీ అమ్మగారి వంట మీద కూడా నీకు నమ్మకం లేకపోతే నీ కర్మ అది, నీ వంట నువ్వే చేసుకోవాలి. ప్రతి ఇంట్లోనూ ఆ తల్లి యొక్క వంట మీద పిల్లలందరూ ఆధారపడి ఉంటారు. ఆ తల్లి యొక్క వంట సరిగా చేసిందా లేదా, అందులో ఏమైనా విషయం కలిపిందని ఎవడు నమ్మరు. ఏ తల్లి విషయం కలపదు, నువ్వు టెస్ట్ చేయక్కర్లేదు భోజనానికి. ఆ తల్లి పెట్టింది అంటే నీకు పనికొచ్చేదే పెడుతుంది, నీకు పనికిరాంది ఎందుకు పెడుతుంది తల్లి? అలాగే ఆ ఋషి చెప్పాడంటే, ఆ యోగి చెప్పాడంటే తను కనుక్కున్న సత్యమే నీకు చెప్పాడు, బూటక కబుర్లు కాదు కదా. ప్రాపంచికంగా తల్లి ఎంతో, ఆధ్యాత్మికంగా ఆ యోగి, ఆ ఋషి అంతా. తల్లి సరైన భోజనం పెడుతుంది కడుపుకి, ఆ ఋషి సరైన జ్ఞానాన్ని ఇస్తాడు ఆత్మకు. అలాంటి ఋషులు ఏం చెప్పారు? ధ్రువం జన్మ మృతస్య. అరే బాబా, చనిపోయినవాడు మళ్ళీ పుడుతున్నాడు నాయన, నేను చూస్తున్నాను ఆయన, అవన్నీ నా కంటికి కనబడుతుందమ్మా. నీ కంటికి కనబడుతుంది ఎందుకంటే నువ్వు సాధన చేయలేదు, నేను సాధన చేశాను కనుక నా కంటికి కనబడుతుంది. నా కంటికి కనబడిందని నేను ప్రవచిస్తున్నాను. నా కంటికి ఏం కనబడింది? ధ్రువం జన్మ మృతస్య. చనిపోయిన వాడు మళ్ళీ జన్మ తీసుకుంటున్నాడు. ఇక్కడ చనిపోయాడు అనుకుంటున్నావు, వాడి భౌతిక కాయమే చనిపోయింది, వాడి మటుకు ఎగిరిపోయాడు, పక్షి ఎగిరిపోయింది పింజరంలోంచి బయటకు వచ్చి.
జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ కనుక అపరిహార్యర్థే నువ్వు దేనైతే తప్పించడానికి లేదో, పుట్టినవాడు చావక తప్పదు, నువ్వు దాన్ని తప్పించలేవు, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు, దాన్ని కూడా నువ్వు తప్పించలేవు, రెండింటిని తప్పించలేవు నువ్వు. తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచిత్వం అర్హతి, నువ్వు ఏడవడానికి నీకు అర్థమే లేదు, అసలుకి నీకు ఏడవడానికి అర్హతే లేదు, ఆ ఏడుపులో అర్థమే లేదు, నీ ఏడుపు మహామూర్ఖత, నువ్వు పిచ్చోడిగా జీవిస్తున్నావు. పుట్టినవాడు చావక తప్పదు, చావుని తప్పించుకోవాలని చూస్తున్నాడు, కానీ ఎవడు తప్పించుకోలేడు. నేను ఎలా చావుని తప్పించుకోవాలా, కరోనా వస్తుంది కదా నేను ఎలా తప్పించుకోవాలా అని అందరూ ఆలోచిస్తున్నాడు, ఎవడు తప్పించుకోలేడు. పరీక్షిత్ మహారాజుకి అర్థమైపోయింది ఒక పాము వచ్చి కాటేస్తుందని చెప్పేసి. పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టుకునే పైన కూర్చున్నాడు, ఇక్కడికి పాము రాలేదు కదా అని చెప్పేసి. కానీ చివరికి ఆ పాము వచ్చేసింది, కాటేసింది. చావు వచ్చి తిడుతుంది, దాన్ని తప్పించుకోలేవు నువ్వు. కరోనా వచ్చి కాటేస్తుంది, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా నేను కాటేస్తుంది. అందులో అన్యాయం అక్రమం ఎక్కడా లేదు, అది ప్రకృతి ధర్మము. ఆ చావు రావడం అనేది ప్రకృతి ధర్మము, నియమము. ప్రకృతి తన నియమాలను ఎప్పుడు ఉల్లంఘించదు. ఒకటేమో చావును తప్పించుకోలేము, రెండోదేమో మళ్ళీ పుట్టుకలను తప్పించుకోలేము. ధ్రువం జన్మ మృతస్య చ, మళ్ళీ జన్మ ఉండి తీరుతుంది ఆయన నీకు. ఇది అంతమయ్యే విషయం కాదు. నేర్చుకోవడానికి పాఠాలు వస్తూనే ఉంటావు, మళ్ళీ నేర్పించడం కోసం వస్తూనే ఉంటావు నువ్వు. ఫస్ట్ నువ్వు స్కూల్లో స్టూడెంట్గా ఉన్నావు 10 సంవత్సరాలు, స్కూల్ నుంచి పాస్ వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చావు, స్కూల్కి వచ్చావు, టీచర్లో వచ్చావు, నువ్వు ప్రిన్సిపాల్లో వచ్చావు, స్టాఫ్లో వచ్చావు, మళ్ళీ అదే స్కూల్లో ఉన్నావు నువ్వు. ఏ స్కూల్లో నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావో, పాఠాలు నేర్చుకున్నావో, ఆ స్కూల్లో పాఠాలు నేర్పించడం కోసం మళ్ళీ వచ్చావు, అదే స్కూల్కి వచ్చావు. ఆ స్కూల్లో పనిచేయడం కోసం మళ్ళీ వచ్చావు. ఆ స్కూల్ని తీర్చిదిద్దడం కోసం మళ్ళీ నువ్వు వచ్చావు, ఆ స్కూల్లోకి వచ్చావు. అంటే ఈ భూమండలం అనేది ఒక పెద్ద స్కూలు. ఫస్ట్ మనం నేర్చుకోవడం కోసం పుడుతూనే ఉంటాము, తర్వాత నేర్పించడం కోసం పుడుతూనే ఉంటాము. ఈ భూమండలం ఈ పాఠశాలను బాగా అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం, దీన్ని చక్కగా సరిదిద్దడం కోసం మనం వస్తూనే ఉంటాం. మనం ప్రతి స్కూల్లో ఎప్పుడు స్టూడెంట్స్ టీచర్స్ ఉంటూనే ఉంటారు, ఉండకుండా ఎప్పుడూ ఉండరు. స్టూడెంట్ ఉందంటే అక్కడ టీచర్ ఉండాల్సిందే. టీచర్ లేకుండా స్టూడెంట్ ఎక్కడి నుంచి వస్తాడు? టీచర్లు మారుతుంటారు, స్టూడెంట్స్ మారుతుంటారు, కానీ ఆ వ్యవస్థ ఎప్పుడు మారకుండా ఉంటుంది. భూమండలం అనేది ఒక గొప్ప స్కూలు, పాఠశాల. ఇక్కడ పుట్టే వాళ్ళంతా కూడా ఆత్మగాన్ని నేర్చుకోవడం కోసం పుడుతూనే ఉంటాయి, తర్వాత నేర్పించడం కోసం పుడుతూనే ఉంటాయి, అందరినీ సరిదిద్దడం కోసం, ఉదాహరణగా ఉండడం కోసం పుడుతూనే ఉంటాయి. ఇది తప్పదు, అది తప్పదు. నేర్చుకోవడం కోసం జన్మలు తప్పవు, నేర్పించడం కోసం జన్మలు తప్పవు. నేర్చుకునే జన్మలు అయిపోతాయి, కానీ నేర్పించే జన్మలకి ఎప్పటికీ అంతం కావు. ఇది ఎలా ఉంటుందంటే,
ఒక తల్లి యొక్క కర్తవ్యం. అది ఎప్పుడు పూర్తి కాదు. ఏ ఇంట్లోనూ ఏ తల్లి యొక్క కర్తవ్యం పూర్తి కాదు. ఆ తల్లి ఫస్ట్ తన పిల్లల్ని చూసుకుంది, తన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మరి మనవరాళ్ళు వచ్చారు, మనవలు వచ్చారు, మళ్ళీ ఆ గ్రాండ్ మదర్ ఆ పిల్లల్ని చూసుకుంటుంది, మళ్ళీ వాడికి కూడా పిల్లలు పెట్టామని వాడికి కూడా చూసుకుంటుంది. ఆఖరి శ్వాస వచ్చేంత వరకు ఆ తల్లి కష్టపడుతూనే ఉంటుంది ఇంట్లో. ప్రతి ఇంట్లోనూ అంతే. తల్లికి ఎప్పుడూ రిటైర్మెంట్ లేదు. నో రిటైర్మెంట్ ఫర్ మదర్స్, నో హాలిడేస్ ఫర్ మదర్స్. ప్రతి తల్లి 24 గంటలు కష్టపడుతూనే ఉంటుంది, జీవితం అంతా కష్టపడుతూనే ఉంటుంది. ఫస్ట్ తన పిల్లలకి, తర్వాత పిల్లల పిల్లలకి, తర్వాత పిల్లల పిల్లల పిల్లలకి, పక్కింటి పిల్లలకి, ఎదురింటి పిల్లలకి, అందరి పిల్లల కోసం కష్టపడుతూనే ఉంటుంది, సలహాలు ఇస్తూనే ఉంటుంది. అది తల్లి అంటే. ప్రతి ఇంట్లోనే ఇదే జరుగుతుంది. అలాగే ఒక ఋషి అంటే ఎప్పుడు సత్యం చెప్తూనే ఉంటాడు. ప్రజలందరూ మర్చిపోయిన సత్యాలను, నాయనా పుట్టింది చావక తప్పదు నాయనా, నువ్వు మర్చిపోయావు సత్యాన్ని, ఆయన చనిపోయింది మళ్ళీ పుట్టక తప్పదు నాయనా, దీన్ని తప్పించుకోలేవు, నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నించమాక, అది వృధా ప్రయాస. ఒంటి స్తంభం మీద పెట్టి పరీక్షత్తు కట్టాడు. భాగవతం చెప్పించుకున్నాడు. భాగవతం చెప్పించుకుంటే నా పాప పరిహారం వస్తుందేమో అని చెప్పేసి, రాదు, పాప పరిహారం రాలేదు, కాటేసింది అంతే. దాన్ని తప్పిద్దామని చూశాడు, పరిహారం కోసం ప్రయత్నించాడు, పరిహారం లేదు. ధ్రువము, పుట్టింది చావక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు, ధ్రువము అంటే తప్పనిసరి, పుట్టిందంతా చావాల్సిందే, క్వశ్చనే లేదు. చచ్చిపోయింది అంతా మళ్ళీ పుట్టాల్సిందే, అందులో కూడా అబ్సల్యూట్లీ క్వశ్చన్ లేదు. ఇంకా దేనికి ఏడుపు మనకి? ఏది చనిపోయినట్టు ఏది చనిపోయినట్టు లెక్క. ఎంత మూర్ఖతో చెప్పనది కాదు కదా. చర్చిలు కడుతుంటాడు, మసీదులు కడుతుంటాడు, టెంపుల్స్ కడుతుంటాడు, జపాలు చేస్తుంటాడు, వ్రతాలు చేస్తుంటాడు, కానీ సత్యాన్ని మర్చిపోయాడు. పూజలు చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, సత్యాన్ని మర్చిపోయాడు. మంచి పనులు చేస్తున్నాడు, సత్యాన్ని మర్చిపోయాడు. ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ప్రెసిడెంట్లు అయ్యారు, కానీ సత్యాన్ని మర్చిపోయారు. ఏ సత్యాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం పుట్టాడో ఆ సత్యాన్ని మర్చిపోయారు. ఆ సత్యానికి సుదూరులు అయ్యారు, అనాధ్యాత్మికులు అయ్యారు, దుఃఖం పాలయ్యారు. నువ్వు ప్రైమ్ మినిస్టర్గా ఉండు, కానీ సత్యంలో ఉండు. ప్రెసిడెంట్గా ఉండి సత్యంగా ఉండు. నువ్వు తల్లివిగా సత్యంగా ఉండు. నేను తల్లి అయ్యాను అంటే గొప్ప విషయమే కాదు, సత్యంలో ఉన్న తల్లే గొప్ప విషయం. ప్రతి జంతువు తల్లి అవుతుంది. నువ్వు తల్లి అని చెప్పి నువ్వు విర్రవిగా అంటే నీకు ఆ జంతువుకి తేడా ఏముంది? ఏమీ లేదు. నీకు జంతువుకి తేడా ఉండాలంటే నువ్వు సత్యంలో జీవించాలి. దేంట్లో జీవించాలి? జాతస్య హి ధ్రువో మృత్యు, అంతా చచ్చిపోయేవాళ్లే అని క్రిస్టల్ క్లియర్గా నీకు తెలియాలి. నువ్వు ఎవరైనా చచ్చిపోతే నువ్వు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచకూడదు. మా పక్కింటి వాడు పోయాడండి, మొన్నలాగా బాగానే ఉన్నాడు. ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం స్టూపిడిటీ. ఆ ఆశ్చర్యపడడం అనేది మహామూర్ఖత. ఇంత తొందరగానే పోతాడని అనుకోలేదండి. నీకని పిచ్చా వెళ్ళా. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. అది గొప్ప సత్యం, ఋషి సత్యం. పుట్టిన ప్రతిదీ చావక తప్పదు, ప్రాపంచిక సత్యం.
చచ్చిపోయిన ప్రతిదీ మళ్ళీ పుట్టక తప్పదే ఆధ్యాత్మిక సత్యం. రెండు సత్యాలు పోగొట్టుకున్నారు ప్రజలు, మూర్ఖులు. ఏ సత్యంలోనూ జీవించారు. ఆధ్యాత్మికత అంటే ఈ శ్లోకం తప్ప ఇంకేదో అక్కర్లేదు మనకి, ఇంకే గ్రంథాలు అక్కర్లేదు, ఇంకోటి దగ్గర మనం వెళ్ళక్కర్లేదు. ఈ శ్లోకంలో నిలబడితే చాలు మనకి అంత ఆధ్యాత్మిక అంతా తెలిసిపోయినట్టే లెక్క. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపర్యహార్యతే. ఏది తప్పించలేవు, నువ్వు తప్పించుకుని అసలు ప్రయత్నమే చేయకున్నాయినా రాని కరోనా వస్తుంది. లేనిది కోర రాదు, ఉన్నది కాదని రాదు. వస్తుంటే వస్తుందని సంబరపడిపోరాదు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడరాదు. లేనిది కోరరాదు, అసత్యాన్ని కోరరాదు, సత్యాన్ని కోరుకోవాలి మనం. ఉన్నదాన్ని సత్యం అంటాం, లేని దాన్ని అసత్యం అంటాం. లేనిది కోరరాదు, ఉన్నది కాదని రాదు, ఉన్న సత్యాన్ని ఎప్పుడు కాదనకూడదు. నీ శరీరం పోతుంటే అయ్యో పోతుందా అని బాధపడకూడదు. పోయే తీరుతుంది. త్యాగరాజ స్వామి ఒక కీర్తన చెప్పారు, రానిది రాదు పోనిది పోదు అని చెప్పేసి. మణిరంగు రాగంలో చక్కటి కీర్తన, రానిది రాదు పోనిది పోదు. నీ శరీరం పోయే తీరుతుంది. నీ ఆత్మ ఎక్కడికి పోదు, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంటుంది. నీ ఆత్మ సదా శాశ్వతము. ఈ వచ్చే పోయేదానికి నువ్వు ఏడవమాక. ఈ రాకపోకలు లేని ఎప్పుడు ఉండే ఆత్మ పదార్థంలోనే నువ్వు రమించు. ఆ సారాన్ని తెలుసుకుని ఆ సారంలో జీవించు. అదే ఆధ్యాత్మికత. బొట్టు పెట్టుకుంటే ఆధ్యాత్మికత, విభూతి రేఖలు అడ్డంగా పంగనామాలు నిలువుగా పెట్టుకుంటే ఆధ్యాత్మికత, కాషాయ వస్త్రాలు వేసుకుంటే ఆధ్యాత్మికత. మహామూర్ఖులు కదా. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చిన పశ్యతి మూడో హృదయ నిమిత్తం బహుకృత వేష. జటిలో పెద్ద పెద్ద జడలు వేసుకున్నవాడు, మొండి తలంతా గొడుక్కున్నవాడు, లుంచిత కేశ ఆ జుట్టుని వేళ్లతో సహా పీకేసుకున్నవాడు, కాషాయాంబర బహుకృత వేష ఏమిటో కాషాయ వస్త్రాలు. పశ్యన్నపి చిన పశ్యతి మూడో. అసలు ప్రాపంచిక సత్యాలను అంత చూస్తూ కూడా చూడకుండా ఉన్నారు. అందరూ చచ్చిపోతానని తెలుసు కానీ వీడు చావాలని అనుకుంటున్నాడు. ఎంత మూర్ఖతో కదా. పశ్చన్నపి, వాడు చూస్తున్నా కానీ చూడటం లేదు. వాడు కళ్ళు ఉండి కూడా గుడ్డివాడు అయ్యాడు. ప్రాపంచిక సత్యం అంతా ప్రపంచంలో కనబడుతున్నా కూడా వాడు తెలుసుకోలేకుండా ఉన్నాడు. దాంతో వంచితుడై ఉన్నాడు. పశ్చన్నపి చిన పశ్యతి మూడు వాడు ఎందుకు పనికిరాడు వాడు. యూజ్లెస్ ఫెలో. హృదయ నిమిత్తం బహుకృత వేష. ఈ పొట్టకుడి కోసం ఈ వేషాలన్నీ వేశాడు. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్నపి చిన పశ్యతి మూడో హృదయ నిమిత్తం బహుకృత వేష. అంతా వేషధారులే. బహుకృత వేష. వేషం వేసుకుని ప్రజలను మోసగిస్తున్నారు. ప్రజలను మోసగించాను అనుకుంటున్నాడు, తనని తానే మోసగించుకుంటున్నాడు. వాడి జీవితం వ్యర్థం అయిపోయింది. ఈ స్కూల్లో పాస్ కావటం లేదు వాడు. మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు, అక్కడే పుడుతున్నాడు. ఎందుకంటే ఫెయిల్ అవుతున్నాడు, నేర్చుకోకుండా ఉన్నాడు. వస్త్రాలు మారుస్తున్నాడు. లోపల తత్వం మార్చుకోవాలి. సత్యంతో జీవిస్తే తత్వం మారుతుంటుంది. జుట్టు గుండు చేసుకుంటే
విభూతులు పూసుకుంటే అవుతుంది ఏమిటి? ఏది సత్యమో తెలుసుకోవాలి. 2 సత్యాలు ఉన్నాయి బాబా. ఒకటి పుట్టిందంతా చావక తప్పదు, 2 చచ్చిపోయిందంతా మళ్ళీ పుట్టక తప్పదు. రీఇన్కార్నేషన్, పునర్జన్మ సిద్ధాంతం. ఇవన్నీ నేను నమ్మనండి. చూడాడా ఎవడన్నా అంటే నువ్వు చూడకపోతే ఇంకోటి ఎవరు చూడటేనా లెక్క? నీకు సంగీతం రాకపోతే ఇంకోటి ఎవరికి సంగీతం రానట్టేనా లెక్క? నీకు 3వ కన్ను చెప్తే ఇంకోటి ఎవరికి 3వ కన్ను రాదనేనా లెక్క? రామచంద్ర, ఈరోజు ఈ గొప్ప శ్లోకం తెలుసుకున్నాము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితుమర్హసి. నువ్వు ఏడవడానికి నీకు కారణం లేదు నాయన. అది ఫైనల్ స్టేట్మెంట్ ఆ శ్లోకంలో. నువ్వు ఏడుస్తున్నావు, నా కొడుకు పోయాడో, నా మొగుడు పోయాడో, నా కొడుకు పోవడానికి వీల్లేదు, నా మొగుడు పోవడానికి వీల్లేదు. ఎంత పిచ్చి కదా! ఏడవకూడదు దానికోసం ఏడుస్తున్నాను. ఎవడు దేనికోసం ఏడిచినా కూడాను వాడు మూర్ఖ శిఖామణి అని తేల్చి చెప్పింది భగవద్గీత. నువ్వు ఏ విధంగానూ ఏడవడానికి నీకు అర్హత లేదు. అశోచ్యాన్ అన్వశోచహస్త్వం. అశోచ్యాన్ ఏడవకూడదు దానికోసం, శోచహస్త్వం ఏడుస్తున్నావు నువ్వు. అలా ఏడుస్తూ గొప్ప గొప్ప వాక్యాలు నాకే చెప్తున్నావే ఏదో తెలిసినట్టు. ప్రజ్ఞావాదాంశ భాషసే. గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతే పండితాడా. పండితుడు అనేవాడు ఇద్దరి కోసం ఏడవాడు. గతాసూన్ పై లోకాలకు వెళ్ళిపోయినవాడు, అగతాసూన్ ఇంకా వెళ్ళిపోయావు దానికి సిద్ధంగా ఉన్నవాడు. ఇద్దరి కోసం కాదు పండితుడు ఏడవాడు. నువ్వు ఏడ్చావంటే నువ్వు ఆ పండితుడివి. నువ్వు ఇవన్నీ విషయాలు నేను చిన్నప్పటి నుంచి నేను తెలుసుకున్నాను, అందరికీ చెప్తూనే ఉన్నాను. కానీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం అంటే మనం దుఃఖంలో ఉన్నాం, టెన్షన్లో ఉన్నాం. కరోనా వస్తుందేమో అని చెప్పేసి. రాకుండా ఎలా వస్తుంది కరోనా? కరోనా కాకపోతే బిరోనా, బిరోనా కాకపోతే టిరోనా, ఏదో ఒకటి వస్తుంది. పేర్లు మారుతాయి అంతే. చావు మటుకు తప్పదు. ఆ పేర్లలో ఏముంది? అది కరోనా అంటే ఏమిటి, బిరోనా అంటే ఏమిటి, టిరోనా అంటే ఏమిటి? ఆ పేర్లలో ఏమైనా ఉందా మహత్వం? ఏమీ లేదు మహత్వం. చావులోనే లేదు మహత్వం. ఆ పేర్లో ఎలా వస్తుంది మహత్వం? అందరు గడగడ వణికిపోతున్నారు కరోనా వస్తుందేమని చెప్పారు. రామచంద్ర, అవును వస్తుంది, పోతావు, పోతే మళ్ళీ తిరిగి వస్తావు కదా నువ్వు. అమితాబ్ బచ్చన్ పోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. హిట్లర్ పోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఎక్కడ పోతాడు? మళ్ళీ తిరిగి వస్తాడు. నేర్చుకోలేదు కదా ఏమి, మళ్ళీ ఇంకో నేర్చుకోవడం కోసం మళ్ళీ వస్తాడు హిట్లర్. ఆ జన్మ వచ్చే జన్మలో నేర్చుకోకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు. ఎత్తుతూనే ఉంటాడు జన్మలు. ఎన్ని జన్మలు అంటే అన్ని జన్మలు. ఆత్మకి ఎప్పుడు చావు లేదు, నాశనం లేదు. నువ్వు ఆత్మకి నాశనం ఉందో అనుకుంటావు, లేదు నాయన, ఆత్మకి నాశనమే లేదు. అది ఎప్పటికీ ఉండే శాశ్వత సత్యం. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. అది మర్చిపోయి నువ్వు ఏడుస్తున్నావు అంత జీవితంలో. సత్యాన్ని మర్చిపోయావు, ఏడుపులో ఇరుక్కున్నావు. టెంపుల్స్ కట్టడానికి, మసీదులు కట్టడానికి, చర్చిలు కట్టడానికి ఆధ్యాత్మిక సంబంధమే లేదు.
దేనికి సంబంధం ఆధ్యాత్మికతకి? సత్యంలో జీవించడము. రెండు సత్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టింది చావక తప్పదు, రెండోది చచ్చిపోయింది మళ్ళీ పుట్టక తప్పదు. మతం అన్నది మనంత జీవితాన్ని సూచిస్తుంది. నాస్తికత్వం అన్నది మనంత జీవితం లేదంటుంది. నా కంటికి కనపడలేదు కనుక అది లేదనుకుంటున్నారు వాళ్ళు. ఆస్తికులలో సగం మంది మరణాంత జీవితం ఉంది కానీ మళ్ళీ పుట్టడం అనేది తప్పు అని అనుకుంటున్నారు అన్నమాట. మరణాంత జీవితాన్ని ఒప్పుకుంటున్నారు కానీ పునర్జన్మని ఒప్పుకోలేదు. క్రిస్టియానిటీ, ఇస్లాం ఇవి రెండు తీసేసింది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం. బుద్ధిజం, హిందూయిజం, జైనిజం వీటన్నిటిలో ఉంది పునర్జన్మ ఉంది. స్పిరిచువల్ సైన్స్ విస్తారంగా పరిశోధన చేసి అన్ని యొక్క ఆధారాలను కనుక్కుంది ఈ నవీయ యుగంలో. ప్రాంతంలో భారతదేశంలో ఒక కేసు వచ్చింది. ఆ కేసుని ఏమంటారంటే శాంతిదేవి కేసు అంటారు. ఒక 3 ఏళ్ల పాప సడన్గా నా మొగుడు ఆ ఊర్లో ఉన్నాడు, నా పిల్లలు అక్కడ ఉన్నారు అని చెప్తుంది, మొదలుపెట్టింది. 3 ఏళ్ల పాప. ఆ కుటుంబంలో వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, ఈ పాప ఇలా చెప్తుంది ఏంటి అని చెప్పేసి. ఆ చిన్న పాప, 3 ఏళ్ల పాప, పలానా ఊరు, పలానా వీధి, తన ఇల్లు, తన మొగుడు, తన పిల్లలు అందరి గురించి చెప్తుంది. తాను అక్కడ ఎలా చనిపోయింది కూడా చెప్పింది. 3 ఏళ్ల పాప. ఆమె పేరు శాంతిదేవి. వాళ్ళంతా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని అక్కడ వెళ్తే నిజంగానే ఆ ఊరు ఉంది. అక్కడ ఆ ఊర్లో, ఆ గల్లీలో ఆ ఇల్లు ఉంది. అక్కడ ఒక ముసలాడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. అంతా ఈ అమ్మాయి చెప్పినట్టే జరిగింది అక్కడ. దాన్ని క్లాసికల్ శాంతిదేవి కేసు అంటారు. ఇలాంటి పరిశోధనలు లెక్కలేదని జరిగాయి ఈ నవీయ యుగంలో. ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా హిందువులు అన్నవారు భగవద్గీత ఉంది కనుక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, నమ్మవలసిన అవసరం ఉంది కదా. మీ తల్లి పెట్టిన భోజనం నువ్వు ఎలా తింటున్నావో ఆ ఋషి పెట్టిన భోజనాన్ని నువ్వు స్వీకరించాలి కదా నిస్సందేహంగా, పూర్తి నమ్మకంతో. తల్లి బువ్వ పెట్టిందంటే నోటో తినాల్సిందే వాడు. అలాగే ఋషి చెప్పిన సత్యం వినాల్సిందే మనం. ఏం చెప్పాడు ఆ ఋషి, ఆ భగవద్గీతకారుడు? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యర్థే నత్వం శోచితుం అర్హసి. నీకు ఏడవడానికి అర్హత లేదు నాయన. అందుకే నా దగ్గరికి ఎవరైనా ఏడుస్తూ వస్తే నాకు పక్క చిరాకేస్తుంది, నవ్వు వస్తుంటుంది. ఏం చేయమంటారు వాడికి? నాకు మార్గం చూపించండి స్వామీజీ అంటారు. ఒకసారి ఒక ఆవిడ వచ్చింది, ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఏంటి సంగతి అని అడిగాను. మా అమ్మ చనిపోతుంది స్వామీజీ, మీరు ఎట్లయినా బతికించాలి, మీరు ఏదైనా చేయాలి. నా దగ్గరికి వచ్చింది. నేనేం చేశాను తెలుసా నీకు? నేను తప్పకుండా హెల్ప్ చేస్తానమ్మా, నేను ఉన్నదే దానికోసము. నేను ప్రార్థన చేస్తాను, సంకల్పిస్తాను మీ అమ్మ తొందరగా పోవాలని చెప్పేసి. అదేంటండి అలా అంటారు?
అవును, ఇంకా ఎన్ని రోజులు మంచం మీద పడుకుంటుంది, తొందరగా పోతే పీడ పోతుంది కదా. ఆవిడికి పోతుంది, మరి నీకు నాకు పోతుంది, అందరికీ పోతుంది పీడ. అసత్యం జీవించడమే మన పీడ. మా అమ్మ బతికి తీరాలి అనేది ఆ లేనిది కోరుకుంటుంది. ఆ అమ్మాయి ఉన్న చావుని కోరుకోకుండా ఉంది. మా గురువుగారు ఏం చెప్పారు, లేనిది కోరరాదు. మీ అమ్మ వెళ్తోంది, ఆమె ఉండడానికి నువ్వు కోరుకుంటున్నావు, అది అసంభవము. మీ అమ్మ తొందరగా పోవడానికి నేను సహాయం చేస్తాను, నేను నా ధ్యాన శక్తిని ఇస్తాను అక్కడ. ఆవిడ కొంచెం బాధ లేకుండా పోవడానికి నేను ప్రయత్నిస్తాను, అంతేగాని చావు లేకుండా ప్రయత్నించడానికి నాకు అర్హత లేదు. ఈ విషయం చెప్తుంటే అందరికీ కోపం వస్తుంది. మనం ఏమైనా హెల్ప్ చేస్తామేమో అనుకుంటారు అందరు. మనం ఎవరికి హెల్ప్ చేయము, అందరికీ జ్ఞానాన్ని ఇస్తాం. నో హెల్ప్, ఓన్లీ జ్ఞానము. ఈ హెల్ప్ అనేది ఎలా ఉంటుందంటే, ఎగ్జామినేషన్ హాల్లో అందరికీ క్వశ్చన్ పేపర్లు ఇస్తారు, పిల్లలందరికీ ఆన్సర్ పేపర్లు ఇస్తారు, నువ్వు రాయవయ్యా అని చెప్తారు. వాడికి ఏమైనా రాయడానికి రాదు. ఈ ఇన్విజిలేటర్స్ పోయి వాడికి సహాయం చేస్తే ఎలా ఉంటుంది? హెల్ప్ చేస్తే వాడి చావు వాడు చావాల్సిందే, వాడి పరీక్ష వాడు రాయాల్సిందే. నీకు ఆన్సర్ తెలిసినా నువ్వు చెప్పడానికి వీల్లేదు అక్కడ, వాడి పేపర్లో నువ్వు రాయడానికి వీల్లేదు. వాడి ఖాళీగా పేపర్ ఇస్తే ఆ పేపర్ తీసుకోవాల్సింది అంతే, అంతకన్నా నువ్వేం చేయలేవు అక్కడ. ఈ గడ్డంగాడు ఏం చేస్తాడు ఎవరికైనా? ఏ గడ్డంగాడు ఎవరికి ఏది చేయడు. చిన్న పసిపాపాలని, ఉప పాండవుల్ని అశ్వత్థామ వచ్చి చంపేశాడు. దాని కృష్ణుడు ఇవన్నీ ఆపాడేంటి? అభిమన్యుడు చచ్చిపోయాడు, కృష్ణుడు ఇవన్నీ ఆపాడేంటి? అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత అర్జునుడికి దుఃఖం వచ్చేసి ఈ కృష్ణుడు గల్లా పట్టుకున్నాడు. నీకు తెలిసి ఇదంతా జరిగింది, నీ వద్ద నా కొడుకు పోయాడు. అంటే అర్జునుడికి కూడా అజ్ఞానమే. కృష్ణుడు ఫ్రెండ్ అసత్యంగా జీవిస్తాడు. నా కొడుకు చచ్చిపోయాడు అనేది 3 అసత్యాలు ఉన్నాయి. నా అనేది, కొడుకు అనేది, చచ్చిపోయాడు, 3 అసత్యాలే. అసలు వాడు నీ కొడుకు కాదు, నాటకంలో వచ్చాడంతే. అమితాబ్ బచ్చన్ను హేమా మాలిని ఇద్దరు లవర్స్గా వచ్చారనుకోండి ఫిలింలో. ఫిలిం బయట వాడు లవర్స్గానే ఉంటారా? వాడు ఫిలిం బయట అమితాబ్ బచ్చన్ హేమా మాలిని మీద చేసి కొట్టేస్తుంది. ఫిలిం వేరే, సత్యం వేరే, నాటకమే. నా కొడుకు చచ్చిపోయాడట. నా ఆవిడ అసలు నువ్వెవరు? అసలుకి నా కొడుకు ఎవరు? చచ్చిపోయాడు. అన్ని అసత్యాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవడు లేవు అక్కడ, నీ కొడుకు అంతకన్నా లేడు, ఆ చావడం అంతకన్నా లేదు, 3 అసత్యాలే. ఈ చిన్ని సత్యాలు తీసుకోవాలంటే జొనాథన్ లివింగ్స్టన్ సీక్రెట్ బుక్ ఎంత గొప్ప పుస్తకము. రిచర్డ్ బాక్వర్త్ చిన్న పుస్తకం. రిచర్డ్ బాక్ పుస్తకాలన్నీ గొప్ప విషయాలు. భగవద్గీత చెప్పినా, రిచర్డ్ బాక్ చెప్పినా, ఎవరు చెప్పినా అంతా ఒకటే సత్యం. ఏ ఉపనిషత్తు చెప్పినా, బైబిల్ చెప్పినా, ఖురాన్ చెప్పినా ఆ ఉన్న సత్యాన్ని మర్చిపోవడమే దుఃఖం కారణం. ఎంత సింపుల్ ఉందో సత్యము, ఆ సత్యాన్ని దూరం పెట్టడమే ప్రాపంచికత, సత్యంలో దూరడమే ఆధ్యాత్మికత. నా మొగుడు చచ్చిపోయాడండి, నా అమ్మగారు చనిపోయారు,
నా పుట్టిన కొడుకండి, వాడు చచ్చిపోయాడండి. అరే రామచంద్ర, ఏమిటో ఆశ్చర్యం. అంతులేని అజ్ఞానం. ఎన్ని జన్మలు వచ్చినా మళ్ళీ అసత్యంలోనే జీవిస్తున్నారు. జన్మలు వచ్చిపోతూనే ఉన్నాయి, కానీ ఇంకా అసత్యంలోనే జీవిస్తున్నారు. ఎప్పుడు ఎరుక వచ్చేది? ఎప్పుడు బుద్ధుడిగా తయారయ్యేది? ఎప్పుడు భగవద్గీతను అర్థం చేసుకునేది? ఎప్పుడు భగవద్గీత మీద నమ్మకం పెంచుకునేది? మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకసారి ఈ గొప్ప శ్లోకాన్ని తెలుసుకుందాం మనం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితం అర్హసి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేసుకుందాం మనం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం, భగవద్గీతను తలుచుకుంటూ. సత్యాన్ని స్మరించుకుంటూ ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మై డియర్ ఫ్రెండ్స్. నాలుగేళ్ల వయసులోని శ్రీకృష్ణుడు సందీపుడి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. 10 ఏళ్ల వయసులోని శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. 2 ఏళ్ల వయసులోని హనుమంతుడు తన తల్లి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు. మనకి వీళ్ళందరూ ఆదర్శ పురుషులు కదా. మనకి ఇంకా గడ్డాలు వచ్చినా కూడా మనం ఇంకా ధ్యానం చేయలేదా రామచంద్ర? ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. పుట్టింది చావక తప్పదు. కరోనా వచ్చి తినేస్తుంది. కరోనా కాకపోతే బిరోనా, బిరోనా కాకపోతే టిరోనా వచ్చేస్తుంది. నువ్వు చనిపోవడానికి సిద్ధపడు, బ్రతకడానికి సిద్ధపడి చనిపోవడానికి సిద్ధపడకపోతే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఏ క్షణమైనా చావు వస్తుంది. సంతోషంగా స్వీకరించు. ఇది ఆధ్యాత్మికత. చావుని ఎదిరించడం ఆధ్యాత్మికత కాదు. చావుని సంతోషంగా నవ్వుతూ పలకరించడమే ఆధ్యాత్మికత. సోక్రటీస్కి విషం ఇచ్చారు, ఆయన సంతోషంగా తాగేశాడు. యేసు ప్రభువుని మేకులేసి కొట్టారు, ఆయన సంతోషంగా స్వీకరించాడు. ఆయన గాంధీజీని చంపేశారు, స్వీకరించాడు ఆయన. స్వామి దయానంద సరస్వతిని గాజులు పడిచ్చి తాగిచ్చారు, ఆయన స్వీకరించాడు. ఆయన ఎదురు తిరగలేదు. ఓకే రాని, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఐదు నిమిషాలు ఎవరు ఇక్కడ తర్వాత. ఈ శ్లోకాలని
అంటే పుట్టింది చావక తప్పదు, చచ్చింది మళ్ళీ పుట్టక తప్పదు. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనం మననం చేసుకుంటూ ఉండాల్సిందే. పొద్దున్న లేస్తే మననం చేసుకోవాలి, రాత్రి పడుకునే ముందే మననం చేసుకోవాలి. పిల్లలకి ఇది నేర్పించాలి. ఆ పిల్లలతో తల్లి చెప్పాలి, నాయన నువ్వు నేను చచ్చిపోతావు నాయన అని చెప్పాలి తల్లి. ఆ తల్లికి ఆ చెప్పే ధైర్యం సాహసం ఉండాలి. ఆఖరి ఒక నిమిషం. చివరిగా ఇంకోసారి తెప్పించుకుందాం ఇదే శ్లోకాన్ని. అద్భుతమైన శ్లోకం, ఇంతకన్నా ఇంకే శ్లోకం అక్కర్లేదు మనకి. 2 అద్భుత సత్యాలు తెలుపుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నత్వం శోచితం. నీకు ఏడవడానికి అర్హతే లేదు నీకు, మూర్ఖ శిఖామణి. దేనికోసం ఏడుస్తున్నాను? మై డియర్ ఫ్రెండ్స్, 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. 2 చేతులను తీసేస్తూ ఇక్కడ 2 తెరుద్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పత్రిజీ గారి ఆధ్వర్యంలో కాసేపట్లో శాటిలైట్ ఛానల్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. ఈరోజు శాటిలైట్ ప్రారంభోత్సవానికి జీబీకే రావు గారు కూడా వచ్చారు. ఎందుకంటే కరోనా టైం కాబట్టి దీన్ని గ్రాండ్గా ఎక్కువ మందిని పిలిచి చేయకుండా పత్రి సార్ మరియు జీబీకే రావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఒక 5 నిమిషాల్లో శాటిలైట్ ఛానల్ని లాంచ్ చేసుకోబోతున్నాం. ఆ శాటిలైట్ ఛానల్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీ వివరాలన్నీ కూడా పిఎంసీలో స్క్రోలింగ్లో రన్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ డౌన్లోడ్ ఫ్రీక్వెన్సీ వివరాలన్నీ కూడా మీరు మీ కేబుల్ ఆపరేటర్లకు ఇస్తే కనుక శాటిలైట్ అవుతుంది. కాసేపట్లో ఇప్పుడు పత్రిజీ గారితో శాటిలైట్ లాంచ్ చేయబోతున్నాం. లైన్లోనే ఉండండి అందరూ కూడా. ఇప్పుడు పత్రిజీ గారు మరియు జీబీకే రావు గారు వారి ఇరువురు కూడా పీసీఆర్ రూమ్లోకి వస్తారు. పీసీఆర్ రూమ్లోకి వచ్చి ఈ ఛానల్ లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. వెల్కమ్ సార్. తీసే స్వామీజీ నమస్కారం. చాలా సంతోషం. మీరు రావడం మా గొప్ప విశేషం. మా అమ్మగారి ప్రోగ్రామ్ చూసారు అందరూ, చాలా సంతోషంగా. ఇప్పుడు పత్రి గారు మరియు జీబీకే రావు గారు పీసీఆర్